ఏవిఎన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని సుబ్బారావుపేటలో ఉన్న స్థానిక మున్సిపల్ హై స్కూల్ సామాజిక సమరసత వేదిక మహిళా అధ్యక్షురాలు శ్రీల సామాజిక సమరసత సహా సంయోజక్ మాజీ సైనిక ఉద్యోగి కాకరపర్తి మురళి ఆర్థిక సహకారంతో మొబైల్ సౌండ్ సిస్టమ్ ని పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ఏదో మనం ఆ ఒక్కరోజు కార్యక్రమం చేసేస్తేనో లేకపోతే 26 రిపబ్లిక్ డేకి వచ్చి ఆర్మీ సెంటర్ దేశభక్తుల కోసం దేశ నాయకుల కోసం మాట్లాడుకోవడమో కాదు. నిరంతరం మనం బ్లడ్ ప్రతి ఒక్క సెకండ్ మనం బతుకున్నాము అంటే ఆ బ్లడ్ లో మనం రక్తం ఉడుకుతూ ఉండాలి. మన దేశం మీద భక్తి అలాగే ఉండాలి. ఎస్ఆర్నో దేశభక్తి అంటే మనం భారతదేశంలో పుట్టి పెరగం. కులాలతో మతాలతో మనకు పని లేదు. ఏ కులమైనా ఏ మతమైనా మనకు ఉండాల్సింది మన భారతదేశంలో పుట్టాం కాబట్టి మన భారతదేశం మీద మనకి ప్రేమ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఆర్మీ ఎంప్లాయీగా ఎంత అవ్వాలి అంటేనే చాలా గట్స్ కావాలి. ఎంత దేశభక్తి ఉండాలంటే మార్నింగ్ లేస్తే ఎక్కడైనా అన్యాయం జరిగితే మనకెందుకు లేదని పక్కన తప్పించుకుంటూ వెళ్ళిపోతే కాదు. ఎక్కడ అన్యాయం జరిగినా మన వంతు సాయం మనం చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు ఎక్కడైనా మర్డర్ జరుగుతుంది, మీరు గబుక్కుని వెళ్ళి ఆపగలరా? కారణం మనం ఇంకా చదువుకుంటున్నాం. అవునా? మనకు ఆ గట్స్ కావాలి, ఒకరిని ఎదిరించే ధైర్యం కావాలి, స్పోంటేగా మాట్లాడే స్ట్రాటజీ కావాలంటే ఏం కావాలి? ముఖ్యంగా ఏముండాలి? చదువు చాలా చాలా ముఖ్యం. అవునా? మేబీ కొంతమంది తక్కువగా చదవచ్చు, ఎక్కువగా చదవచ్చు, కానీ చదువు అనేది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని దేశానికి ఉపయోగపడి అది ఏ సేవైనా కావచ్చు, ఆర్మీ ఎంప్లాయీ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మీకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే దేశభక్తి గురించి స్టేజ్ మీదకి వచ్చి ధైర్యంగా మాట్లాడారో వాళ్ళకి చిన్న ప్రైజెస్ కూడా ఉంటాయి. అస్సలు అనుకోదు, మాకు ఫోటోలు కానీ సన్మానాలు కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని మాత్రమే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. అండ్ ఇంకొకటి తీసుకుని ఇక్కడ ఏదైతే స్టేజ్ మీద భార్గవ్ గారు కానీ మురళి గారు కానీ మేమందరూ సరి గారితో సహా మా టీం ఏదైతే ఉందో మీకు ఎనీ టైం ఎనీ ప్లేస్ ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్తున్నాను, రోడ్డు మీద ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా నెంబర్స్ ఇక్కడ నోట్ చేపిస్తాము. మేడం దగ్గర ఉంటుంది, అలాగే కార్తిక్ దగ్గర నోటెడ్ గా ఉంటుంది. నెంబర్స్ తీసుకోవచ్చు. రోడ్డు మీద ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎవరొకరు మీకు అందుబాటులో ఉంటాం. సో ఎక్కడ ప్రాబ్లం జరిగినా మీ ముందు మేము ఉంటాం, అది మాటిస్తున్నాను. అండ్ మా టీం తరఫు నుంచి మీకు ఎప్పుడు ఏ కష్టం అనిపించినా ఎక్కడ ఏ ఆపద వస్తుందన్నా కూడా మీరు ఇమ్మీడియట్లీగా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారేమో అని మాత్రం భయపడదు. మీ పేర్లు బయటికి రావు, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ. అనంతరం దాత మురళి విద్యార్థులకు దేశభక్తి పెంపొందే విధంగా ప్రసంగించారు. విద్యార్థి దశ నుంచే దేశం పట్ల అంకితభావం అవలంబించుకోవాలని అన్నారు. ఈ సౌండ్ సిస్టమ్ వల్ల పాఠశాల విద్యార్థుల అసెంబ్లీ నిర్వహించుకునేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకోవచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ బిందు మాధవి, ఎస్ఎంసి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు దాతల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బురిడి సతీష్, పూర్వ విద్యార్థి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.